అందరికీ నమస్కారం. మళ్ళీ ఆ పిచ్చి తుగ్లక్ చెప్పక తప్పట్ల ఐదోసారి అంటే గతంలో వేశాడు పిటిషను, కంటెంప్ట్ పిటిషన్ వేస్తే అది సుప్రీంకోర్టు గతంలో 2009లో ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ జిల్లా యంత్రాంగం మరియు మున్సిపల్ యంత్రాంగం విరుద్ధంగా వ్యవహరించింది అన్న దాని మీద ఏదైతే రిట్లు వేశాడో, ఏదైతే పిల్లు వేశాడో ఆ కంటెంప్ట్లో అసలు లేదురా బాబు అని చెప్పి రిజిస్ట్రీ కూడా అది పెండింగ్లో ఉంచితే ఈరోజు మళ్ళీ మానవేంద్రరావు గారి బెంచ్కి వెళ్ళి, అయ్యా రిజిస్ట్రీ నెంబర్ చేయట్లేదు, మేము ఇలాగో పిటిషన్ వేసాం, ఆ పిటిషన్ని నెంబర్ చేయండి అని చెప్పి అడిగితే, జనరల్గా పిటిషన్ నెంబర్ చేయమని అడిగితే ఏ పిటిషన్ అయినా నెంబర్ చేయమనే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి సరే నెంబర్ చేయండి అని చెప్పి ఆ రిజిస్ట్రీకి ఒక డైరెక్షన్ ఇచ్చారు. దాన్ని ఇతడేదో పెద్ద వాదించేసినట్టు ఆ వాదించేస్తే ఇతని వాదనలకు ముగ్ధులై రఘురామకృష్ణరాజుకి పెద్ద షాక్ అట. ఆడికాడే రాసేసుకుని ఆడు సోషల్ మీడియాలో వేసేసుకుని ఇంకేదో సునకానందం అంటారు. సునకానందం అంటే ఏంటో చాలామంది విజ్ఞులకు తెలుసు, నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరే వాళ్ళకి వాళ్ళు ఏదో రాసేసుకుని తేడా ఆల్రెడీ గుండె చేసి పంపించారు మీకు ఇన్నిసార్లు, 4 సార్లు కోర్టులో. ఇంకా నిన్ననే మరి వారి మీద చర్యలు తీసుకోకపోతే నేను ఇంకా మీడియా ముందుకు రాను అని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. సరే ఇక రాడేమో అనుకున్నాం. మళ్ళీ ఏదో కాలక్షేపం, వేరే ప్రాక్టీస్ పెద్దగా ఉన్నట్లేదు అతగాడికి. ఏదో మళ్ళీ అక్కడికి వెళ్ళి కంటెంప్ట్. నిన్న చాలా స్పష్టంగా న్యాయమూర్తి గారు ఇదే ఈ పిటిషన్లో ఉన్న దాని గురించే మాట్లాడితే నిర్వర్థంగా దాన్ని ఖండించి, సుప్రీంకోర్టు తీర్పులో నువ్వు ఉన్న పబ్లిక్ ప్లేస్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఆల్ రికార్డ్స్ వర్ క్లియర్లీ షోయింగ్ ఇట్ ఈస్ టెంపుల్ ల్యాండ్, గుడి అని స్పష్టంగా 1932 డాక్యుమెంట్లోనే ఉంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ కాపీలు ఇవ్వడం జరిగింది అని చెప్పి ఇతన్ని పిటిషన్ని డిస్మిస్ చేశారు. రేపు కంటెంప్ట్ పిటిషన్ సరే సెలవుల తర్వాత రేపా ఎల్లుండా ఎప్పుడు వచ్చినా నిన్న ఏదైతే న్యాయమూర్తి గారు ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ కాపీని అక్కడ ఇవ్వటమే మేము చేయవలసింది. ఆర్డర్ కాపీ ఇంకా వచ్చేదాకా కూడా వెయిట్ చేయకుండా ఇతను ఈ మాజీ మ్యాజిస్ట్రేటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు ఇతని మీద పెండింగ్ ఉన్నాయి. 2 కేసులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రెఫర్ అయినవి. అన్ని అవినీతి అక్రమాల కేసులు, జడ్జిలు మేనేజ్ చేయడానికని డబ్బులు తీసుకున్న కేసులు. అతను మ్యాజిస్ట్రేట్గా డీల్ చేసిన కేసుని మళ్ళీ లాయర్ అయిన తర్వాత ఎవరికైతే అనుకూలంగా తీర్పు ఇచ్చాడో వారి తరపున మళ్ళీ వాదిస్తున్నాడన్న ఆ కేసు. అందులో ఖచ్చితంగా అతనికి ఇప్పుడు ఎలాగో ప్రాక్టీస్ చేసే అవకాశం అతి త్వరలో ఇంకా అతనికి ఉండదు. అతను ఎంత అవివేకి, అసలు ఈ వృత్తికి ఎందుకు పనికిరాని వాడని చెప్పి ఈ 4 సార్లు కొట్టేసిన కేసును కూడా మళ్ళీ 5వసారి పర్సూ చేయటం. సరే మళ్ళీ ఈ కేసును కూడా తీసుకుని సుప్రీంకోర్టుకి వెళ్తే మటుకు ఇక్కడ కొంచెం పేషెన్స్ ఎక్కువగా ఉన్నట్టుంది. కోర్టు సమయాన్ని వృధా చేసిన ఇతను భరిస్తున్నారు. మరి సుప్రీంకోర్టుకి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇతనికి పెనాల్టీ కూడా వేసి చాలా తగిన విధంగా ఉంటుంది. సరే మరి ఇది ఎప్పుడు వస్తుందో, ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాలో నీలి కుమార్ల సోషల్ మీడియాలో మళ్ళీ నాకేదో షాక్ అని చెప్పి కామెడీగా వీళ్ళు అదే పనిగా తింగరగా వాగుతూ ఉన్నారు. కాబట్టి నేను ఈ క్లారిఫికేషన్ రామభక్తుల కోసం ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నా. అదంతా just need not bother. It's a stupid petition. That petition will not be entertained.
వీఆర్ గోయింగ్ టు ఫైల్. ఏదైతే నిన్న న్యాయమూర్తి గారు ఇచ్చిన తీర్పు ప్రతి ఉందో అది వస్తుంది ఈరోజు బహుశా, లేకపోతే రేపు. ఆ తీర్పు ప్రతి అక్కడ ఇవ్వటం, దాంతో దేర్ ఇస్ నో కంటెంప్ట్. అన్ని అనుమతులు, అనుమతి ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంది. అతను ఏదో రాంగ్ వేరే ఆర్డర్ని అతను హెల్యూజినేషన్లో ఏదో ఊహించుకుని దాన్ని అదే పనిగా కోర్టు సమయాన్ని వృధా చేస్తాడు తప్ప, సరే మనకు వచ్చే నష్టం ఉంది. అన్యమతస్థుడు, అతను దళిత క్రైస్తవుడు. దళిత క్రైస్తవులకి మన రామాలయం అంటే పడతలేదు. సో కాబట్టి అదే పనిగా పదే పదే దాడి చేస్తున్నాడు. ఎన్ని దాడులైనా చేసుకోమా జడ. నీ నీలి కుమారులు ఎంతమంది, వాళ్ళకి ఇంకెంతమంది కలిసినా మా రామ భక్తుల ముందు మీకు పరాజయం పరాభవం రెండు తప్పవు అని చెప్పి మీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ, ఎస్ గిరి గీసేసావు. ఇంకా ఎంతలాగా ఏమీ లేకుండా ఇన్నిసార్లు ఇసిపించేస్తూ ఉంటే తిరిగి నేను కూడా రిటార్ట్ ఇవ్వాల్సిన అవసరం కల్పిస్తున్నావు. జడ, ఓ జడ, ఓ నీలి కుమార కల్పిస్తున్నావు, తప్పట్లేదు. సరే ఈ ప్రయత్నాలు నువ్వు చేయి. ఇది ఎలాగో కొట్టించేస్తాం, ఎలాగో కొట్టేస్తారు, పసలేదు. సరే ఇక మా పసేట్లో కూడా నేను కూడా చట్ట ప్రకారం న్యాయబద్ధంగా నేను కూడా చూపెట్టవలసిన సమయం ఆసన్నమైంది. ఈరోజే దానికి శ్రీకారం చుడతాను. అలాగే నిన్న మిత్రుడు ప్రసన్న కుమార్ ఈ పాస్టర్ల చింతాడ ఆనంద్ మోడల్లోనే చాలామంది పాస్టర్లు ఎస్సీ సర్టిఫికేట్తో ఉన్నారు అన్న పిటిషన్ నోటీసులు ఇచ్చారు. సో అది జూలై 6వ తారీఖు వస్తుంది. ఖచ్చితంగా అవి ఓడటం ఖాయం. ఏదో కొద్దిమంది చూసే వాళ్ళు కూడా పేపర్లో ఏమన్నా చట్టం మీరు నేను అనుకుంటే మారేది కాదు. అది ఆ చట్టం మారేదాకా ఎవరైనా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇక అందరూ కూడా కొందరు బట్టలు చింపేసుకుని స్వయం శక్తితో ఏ కులం పేరు ఎత్తకుండా, ఏ మతం పేరు ఎత్తకుండా అన్ని కులాలని అన్ని మతాలని గౌరవించే తమిళ్ హీరో విజయ్ చీఫ్ మినిస్టర్ అయితే, ఇక్కడ కొంతమంది మరి అతను మా దళితుడు అని చెప్పి బట్టలు చెప్పేసుకుంటున్నారు. అయ్యా విజయ్ గ్రాండ్ ఫాదర్ టుక్ క్రిస్టియానిటీ. హి వాస్ ఏ క్యాథలిక్ క్రిస్టియన్. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రొటెస్టెంట్ కూడా కాదు. అతను దళిత జాతికి చెందినవాడు కాదు. వారి తాతలు వేలియార్ పిల్లై ల్యాండ్ లార్డ్స్, శ్రీలంక, తమిళనాడు ఆ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో. ఎందుకంటే చోళ ఆ టైంలో ఈ పర్టికులర్ కమ్యూనిటీ శ్రీలంకలో కూడా ఉన్నారు. సో ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. వారి తల్లిగారు శోభ గారు బ్రాహ్మణులు. అయినా ఇది చెప్పవలసి రావటం దురదృష్టం. ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్ గారికి ఇటువంటి పట్టింపు లేదు. కానీ ఒక అబద్ధం పదే పదే మీరు మాట్లాడి ఇప్పుడు ఓబీసీగా కేటగరైజ్ చేయబడింది ఆ పర్టికులర్ కమ్యూనిటీ. వాళ్ళ ఫాదర్ ఎస్ఐ చంద్రశేఖర్ కమ్యూనిటీ. ఆయన చక్కగా మరి ఆయన తండ్రి గారు మతం మారారు. ఈయన క్రిస్టియన్ మతం ఉన్నప్పటికీ ఆయన అన్ని మతాన్ని గౌరవిస్తూ చక్కగా బొట్టు పెట్టుకుంటాడు. విజయ్ కూడా మొన్ననే మరి తిరుచెందూరు గుడికి వెళ్ళి, అలాగే షిరిడి వెళ్ళి అన్ని దర్శనాలు చేసుకొని వచ్చి, ఏనాడు కూడా అతను ఏ మీటింగ్లో కూడా కులం గురించి కానీ మతం గురించి కానీ మాట్లాడని, ఎన్నికలలో ఇదేమీ మాట్లాడకుండా స్వచ్ఛందంగా ₹1 ధనం ఖర్చు పెట్టకుండా కేవలం ప్రజాభిమానంతో గెలిచిన వ్యక్తి
విజయ్. అటువంటి విజయ్ కూడా తనది కాని కులాన్ని, ఈ నీలి కుమారుల కులాన్ని చెప్పి, ఇదిగో అక్కడ ఆయన వచ్చేసాడు, ఇక్కడ మేము వచ్చేస్తున్నాం, నీకున్న 20%తో నేను వచ్చేస్తున్నాను, ఇంకెవరి ఓట్లు మాకు అక్కర్లేదు, ఇంకెవరిని మేము కలుపుకోవాల్సిన అవసరం లేదు, ఇంకెవరిని మేము గుడి కట్టుకోలేము, ఇంకెవరిని మేము ఏమీ చేయలేము, మా చర్చి కట్టుకుంటే ఎవరు అడ్డం రాకూడదు, మీ గుడి కట్టుకుంటే మేము మిమ్మల్ని కట్టుకోలేము అంటూ ఇలాగ తెంగర పిచ్చి పిచ్చి కేసులు మీరు వేసుకుంటూ ఉంటే మిమ్మల్ని సరే మేము గౌరవించే, మీరు ప్రేమించే ఆ క్రీస్తే మిమ్మల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి పరాజయానికి, పరాభవానికి చెరువు కాబోతున్న జడ శ్రావణ్ కుమార్కు నా అడ్వాన్స్ సంతాపాన్ని తెలియచేస్తూ, థ్యాంక్స్ అమ్మా జడ, మరింత ఉత్సాహాన్ని నింపుతున్న సంతోషం, ధన్యవాదాలు.